నోటీస్ బోర్డ్ మీద పల్లవి పేరు ఉంటుందన్నమాట. అంటే ఎవరెవరు ఇంకా ఫీజు కట్టలేదో వాళ్ళ పేర్లన్నీ కూడా నోటీస్ బోర్డ్ మీద ఉంటుంది. ఇక అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో పల్లవిని పిలిచి, "పల్లవి, నువ్వు ఫీజు కట్టలేదని నీ నేము నోటీస్ బోర్డ్ మీద ఉంది. అసలు ఈ కాలేజీ నీది కదా పల్లవి! మీ అత్తయ్య గారే కదా రన్ చేసేది. నీ పేరు ఉండడం ఏంటి?" అని చెప్పి అనగానే పల్లవికి అది కొంచెం షేమ్‌గా అనిపించి తలదించుకొని అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వస్తారనమాట అక్షిత, భువన. "ఏంటి? హా! నేనంటే ఇంటి కోడలిని కాబట్టి, ఈ కాలేజ్ నాది కాబట్టి నా పేరు నోటీస్ బోర్డ్ మీద లేదు. నువ్వేమన్నా ఈ ఇంటికి కోడలివి అనుకుంటున్నావా? చెప్పుకొని తిరుగుతున్నావు. వాళ్ళేంటి ఈ కాలేజ్ నీదే అంటే సైలెంట్‌గా ఉన్నావేంటి? నీకంత సీన్ ఉందా? అత్తయ్య గారు నిన్ను అసలు కోడలుగా అనుకుంటున్నారా? అందుకేగా నీ పేరు నోటీస్ బోర్డ్ మీద ఉంది. ఫీజు కట్టు, మరి ఇప్పుడు ఎలా కడతావో అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అవును, ఇంటికి పని మనిషి ఇదేం కట్టుద్ది అని చెప్పి భువన అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి చంటి వచ్చి, వదిన నువ్వేం బాధపడకు, నీ ఫీజు నేను పే చేస్తాను అని చెప్పి అనగానే, వద్దు చంటి వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి, కడతా అంటున్నాడుగా, కట్టిమను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఏమీ అవసరం లేదు అని చెప్పి అనగానే ఈ లోపల అక్కడికి చరణ్ వస్తాడు. నీ ఫీజు నేనే కడతాను అని చెప్పి చరణ్ అనగానే, మీరెందుకు కడతారు అని చెప్పి అంటుంది పల్లవి. మళ్ళీ నేను కట్టలేదనుకో, మళ్ళీ ఈ విషయంని పెద్ద పెద్ద ఇష్యూ చేస్తావు. నా మొగుడు ఈ కాలేజ్కి ప్రిన్సిపల్కి కొడుకు అయినా కూడా ఫీజు కట్టలేదు అని చెప్పి మళ్ళీ పెద్ద టామ్ టామ్ చేస్తావు. ఎందుకొచ్చింది? నీ మొగుడిని కదా, చచ్చినట్టు కడతాను నేనే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అప్పుడు పల్లవి కోపంతోని, నా మీద దయతోని జాలితోని ఎవ్వరు కట్టక్కర్లేదు, నా ఫీజుని నేనే కట్టుకుంటాను అని చెప్పి అనగానే, అదేంటో అని చెప్పి అనగానే, అవును, నా ఫీజు నేనే కట్టుకుంటాను, ఎవ్వరు కట్టనవసరం లేదు, నాకు ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదు, వాళ్ళ డబ్బులు అవసరం లేదు, నేను నా ఫీజు కట్టుకోగలను, కష్టపడి ఏదో రకంగా పని చేసుకొనైనా కట్టగలను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాల్టి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.